సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగలా చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. కృష్ణా గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నా కరువు ప్రాంతాలకు తరలించాలన్న ఆలోచన చంద్రబాబుకు రావటం లేదని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా ఉన్న అనంతపురం రైతులను ఆదుకోవాలన్న ధ్యాస బాబుకు లేదని విమర్శించారు. చంద్రబాబుకు సాగునీటి జలాల వినియోగంపై స్పష్టమైన ప్రణాళిక లేదని ఎద్దేవా చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తక్షణం 20 టీఎంసీల నీటిని అనంతపురం తరలించి తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టును కాపాడాలని ఆయన సూచించారు. లేకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రావాల్సిన నీళ్లని మళ్లించండి. ఎల్ఎల్సీ నుండి అది జిల్లా హక్కు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హక్కు, అది మీరు పోగొడతా ఉన్నారు. శ్రీశైలం నిండుగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. తక్షణం అన్ని పంపులు పనిచేయించి 20-30 టీఎంసీలు తెచ్చి జిల్లాను ఆదుకోండి. హంద్రి నీవాను హెచ్ఎల్సీకి మళ్లించి హెచ్ఎల్సీ ఆయకట్టు నీళ్ళు ఇవ్వండి. లేని పక్షాన రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రైతులు చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళ యొక్క తిరుగుబాటును మీరు తట్టుకోలేరు మీరు ఆఖరికి. కనుక మా సింగరమల నియోజకవర్గంలోని ఆయకట్టు భూముల హక్కు నీళ్లను తీసుకునే ప్రయత్నం రైతాంగం చేస్తుంది. 5వ తారీఖున మా నీళ్లను మేము పొందేందుకోసం ప్రయత్నం చేస్తున్నామని, పొందుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం.